నమస్తే మాస్టర్స్, వెల్కమ్ టు శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడంకు, ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ లో పత్రి సార్తో వారికున్న సాంగత్యాన్ని మనతో షేర్ చేసుకోవడానికి బసవరాజు సార్ బెంగళూరు నుంచి సిద్ధంగా ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్పుకున్నాం మాస్టర్స్. బసవరాజు సార్, వెల్కమ్ టు ద సెషన్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎస్ మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన అందరికి పిఎస్ఎస్ఎం కి మూల పురుషుడైన సదానంద యోగి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, ఎస్ మాస్టర్స్, ఈరోజు మరొక సుదీనంగా భావిస్తూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సాంగత్యము నాకు 1997వ సంవత్సరం పరిచయం అవడం జరిగింది. గుంటకల్ పట్టణంలోని ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ పరంగా అక్కడ ఉన్న సీనియర్ మాస్టర్స్ మురళీధర్ గారు, విజయ్ కుమార్ గారు, వీరారెడ్డి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతోన నాకు ఈ జ్ఞానము అందడం జరిగింది. అయితే పత్రిజీ గారి దగ్గర సాంగత్యం అన్నది ఎప్పటికీ నేను మరవలేనిది, నా జీవితాన్ని మార్పు చెందించినది. అది కారణం ఎందుకు అలా చెప్పాలనుకుంటాను అంటే, పత్రిజీ గారు ఎప్పుడు కానీ ఒక ఏదైతే మనము ధ్యానం అన్న ఒక విషయాన్ని మాట్లాడతామో, ధ్యానం అన్న వెంటనే మనము కేవలము దేహం అనే కాదు, మనస్సు అనే కాదు, బుద్ధి అనే కాదు, ఈ మూడిటి కలయిక ఒకటి మమేకంగా ఉండడం, అంటే మనస వాచ కర్మణ, వీటిని ఎప్పుడు కూడా పత్రిజీ గారు చాలా 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 మైన్యూట్ లెవెల్లో రెక్టిఫై చేస్తూ ఉంటారు నాకు. ఓకే, ప్రతి చిన్న మాట కూడా, ఈ మాట ఎందుకు మాట్లాడావు, ఇది అవసరం ఏంటి, ఆలోచించావా దీని గురించి, ఇలాగా, అంటే అంతగా చెప్పేవారు కాదు. ఒక మాట ఆ సమయాల్లోన ఒక మాట సార్ తిట్టడమే చాలు, దాని గురించి ఎక్కువగా ధ్యానించేవాడిని అనమాట. ధ్యానిస్తూ అర్థం చేసుకునేవాడిని, ఎందుకు పత్రి గారు ఇలా చెప్పారు అని. ఆ ఉన్న చిన్న ఇల్లు అయినా కానీ పత్రి గారు వచ్చిన వెంటనే అతను కూర్చున్న చోటు నుండి వంటలు, భోజనము, అన్ని విషయాల పరంగా కూడా చాలా 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 పర్ఫెక్ట్ అని చెప్పేదానికంటే ఎవరికి ఇన్కన్వీనియంట్ కాకున్నట్టుగా, అక్కడున్న పరిస్థితుల్ని ఎలాగా మనము ఒక సరి అయిన రీతికి తీసుకువెళ్ళాలి అన్నదాన్ని ఆలోచించడానికి కరెక్ట్ గా గైడ్ చేసేవారు పత్రి గారు. అతనితో సేవ చేస్తున్నప్పుడు అంతా కూడా ప్రతి కలయిక కూడా కొత్తదనాన్ని నేను నేర్చుకునేవాడిని మాస్టర్స్. ఒక వాక్షేత్రం పైన ఎరుక కానీ, ఓకే, దేహం ధ్యానంలో కూర్చున్నప్పుడు కానీ అతన్ని పాదసేవ చేయడము, పాదసేవ అంటే అతన్ని అంతా చేతులు అంతా నొక్కుతూ ఉన్నప్పుడు కానీ, ఎంతో తెలియని ఒక ధ్యానంలో ఒక సమాధి స్థితిని నేను అనుభవించేవాడిని చాలాసార్లు కూడా, పత్రిజీ గారిని నేను టచ్ చేసినప్పుడు కూడా. ఎందుకు అంటే ఒక చాలా గ్రేట్ ఇన్స్పిరేషన్. అతన్ని నేను కలిసినప్పుడు అంతా కూడా నా సాధన, నేను చదివే పుస్తకాలు, ఇవన్నీ కూడా అతన్ని ఒక ఆదర్శ పురుషుడిగా పెట్టుకుని నేను నేర్చుకున్నాను అన్ని విషయాలు కూడా. నాటు అలాగనే కాకుండా కూడా నా భౌతిక జీవితంలోన, నా ఉద్యోగం కానీ, సాంసారిక జీవితం కానీ, అన్ని కూడా ఎప్పుడు పత్రిజీ గారిని ఒక ఆదర్శంగా ఉంచుకొని ఎలా నేను ఉండాలి, ఎలా నేను జీవించాలి, ఎలా జీవిస్తే రైట్, ఏది ఆధ్యాత్మిక సత్యం ఏంటి, ఆ సత్యం ఏంటి అంటే ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, కానీ ఆ నేను ఎవరు,
ఆ నేను అక్కడ ఉంటే నేను దేన్ని ఎంతగా సీరియస్ గా తీసుకుంటాను, ఎంతగా సీరియస్ గా నేను తీసుకోను. ఇవన్నీ విషయాలు కూడా చాలా 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 చక్కగా నేను నేర్చుకునేవాడిని పత్రి గారి దగ్గర. అయితే ఈ ఈ ధ్యానం యొక్క పరిచయం నాకు నన్ను నేను ఏ స్థాయికి నేను మలుచుకున్నాను అంటే, ఎటువంటి పరిస్థితి కూడా భౌతిక జీవితంని కానీ మానసికంగా కానీ నన్ను నేను డిస్టర్బ్ చేసుకోకుండా ఉండగలిగేంత స్థితిలో దాన్ని నేను నేర్చుకున్నాను. ఇక్కడ అంత గొప్పగా నేను నేర్చుకున్నాను. ఇప్పటికీ కూడా పత్రిజీ గారి యొక్క అడుగు జాడలు అని చెప్పడం కంటే సత్యం యొక్క అడుగు జాడలు అనే చెప్పవచ్చు. ఎందుకంటే పత్రి గారు ఒక్కొక్క విషయాన్ని కూడా తన జీవితంలోన అతను ఆచరించకుండా ఒక మాట మాట్లాడేవాడు. అంత గొప్పగా జీవించడం అంటే, అంత బిజీ షెడ్యూల్లో కూడా పత్రి గారిని చూస్తూ ఉంటే ఒకరోజు మౌనంగా ఉండడానికి చాలా ఆలోచిస్తాం, కొన్ని గంటలు మౌనంగా ఉండడానికి చాలా ఆలోచిస్తాం. ఒక్కొక్క సంవత్సరం మౌనంగా ఉండేవారు పత్రి గారు. అది ఏంటి, ప్రతి ఊరు తిరుగుతూ పేపర్లోనే రాస్తూ ఇతరులతో పక్కన కూర్చోబెట్టి క్లాసెస్ చెప్పిస్తూ అన్ని చేసేవారు. అంటే ఎలా ఉన్నా అంటే, నేను చేయగలుగుతున్నానంటే నువ్వెందుకు చేయలేవు, నీకు చేతనైతుంది నువ్వు చెయ్యి అని చెప్పేవాడు. అంత గొప్పగా చెప్పేవాడు పత్రి గారు. ఎక్కడ కానీ ఆ డిఫరెన్షియేట్ నే పెట్టేవాడు కాదు. మైసూర్లోన 3 రోజులు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ లో మౌనంలో ఉన్నారు పత్రి గారు. అక్కడికి వెళ్ళి నేను పలకరించినప్పుడు పేపర్లో రాశారు, నేను మాట్లాడాను. ఆ మొత్తం ప్రోగ్రాము పత్రి గారు నోరు విప్పక్కున్నట్టుగా ఆ స్పిరిచువల్ సైంటిస్ట్, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఛాలెంజెస్ అన్ని, ఈ సవాళ్ళు అన్ని కూడా ఆధ్యాత్మికంగా నువ్వు ఎలా జీవించగలవు, ఎలా ఉండగలవు, నీకు ఎంత శక్తి స్థాయి ఉంది అనే విధంగా అర్థం చేసుకునేంత స్థాయిలోన అతను చేసి చూపించేవాడు. అవన్నీ చూస్తే ఆ ఇన్స్పిరేషన్స్ అన్ని కూడా ఈరోజు ఈ స్థాయిలోన ఎన్నో అవమానాలు, కష్ట నష్టాలు అన్ని వచ్చినా కూడా ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని చాలా చక్కగా నేర్చుకున్నాను నేను పత్రి గారి నుండి. ఎందుకు అలా నేను చెప్పగలుగుతాను అంటే, నేనే ఒక క్లాసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడినప్పుడు అవమానం జరిగింది. ఆ జరిగినప్పుడు ఒక సాక్షిగా ఉంటూ గమనిస్తూ, ఇది నేను కాదు కదా, ఈ దేహం నేను కాదు కదా, ఈ రాంగ్ ఐడెంటిఫికేషన్స్ అన్ని కూడా నేను కాదు కదా అన్నది నేను ఎప్పుడు అర్థం చేసుకుంటూ వచ్చాను. అప్పుడు నేను దాని నుండి బయటపడిపోయాను. అంటే ఇక్కడ మనము గమనించవలసింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ సాక్షితత్వం అంటే ఎక్కడి నుండి మనకు బయలుదేరుతుంది అంటే, ఎవరు ఆ సాక్షి అంటే, మనం ఏదైతే చెబుతూ ఉన్నామో, ఆ నేను అని మాట్లాడుతూ ఉన్నామో, ఆ నేను నిజమైన సాక్షి. అదొక్కటే. ఆ నేను ఈ దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము ఏవి కాని నేనుని పదే పదే నేను గుర్తిస్తూ వస్తున్నాను. గుర్తించడం వల్ల నేను ఏదో చేస్తున్నాను, నేను ఏదో మాట్లాడుతున్నాను, నేను ఏదో గొప్పగా ఏదో అంటున్నాను అని మనం అనుకుంటున్నాం. అంటే ఈ ఈ అన్ని ఫైనెట్ అంటే ఐడెంటిటీస్ అన్నిటికి కూడా అవసరానికి కావలసి చేస్తూ ఉంటాం అంతే, తప్పితే కానీ అవి ఏవి మనం కాదు, అవి ఏవి మన నిజ తత్వాలు కాదు. మన నిజ తత్వం వేరు. ఆ నిజ తత్వాన్ని నేను అర్థం చేసుకొని నిలబడడమే ఇంకొక వ్యక్తికి ఇన్స్పిరేషన్. ఈరోజు ఎంతో మందికి క్లాసెస్ చెప్తూ ఉండడము, ధ్యానం చేయించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడల్లా కూడా ఆ స్థితిలో తెలియకుండానే నేనున్నాను. తర్వాత కొద్దిమంది
ఫోన్లు చేసి మాట్లాడినప్పుడు మీరు ఆ స్థితిలో ఉన్నారు అని వేరే వాళ్ళు చెప్తారు. అయితే నేను అంత గొప్ప గొప్ప జ్ఞానానికి సంబంధించిన సంస్కృత పదాలు నేను ఏది యూజ్ చేయను. ఎందుకు అంటే ఈ జన్మ, పుట్టడము, చావడము అన్నీ కూడా గతం యొక్క ముద్రలు అవన్నీ. ఈ గతం యొక్క ముద్రలు దేనికి ఉన్నాయి? ఈ దేహానికి, మనస్సుకి, బుద్ధికే ఉండేది. నాకు లేవు. వాటిని నేను ఎంతవరకు నేనిది అని ఐడెంటిఫై చేస్తూ పోతానో అదంతా నేనవుతాను. ఎప్పుడు నేను అది ఐడెంటిఫై చేయబడనో అది నేను కాను. ఎప్పటి వరకు ఈ ఐడెంటిఫికేషన్ నేను ఐడెంటిఫై చేస్తాను? కారణం ఏంటి అంటే అది నేను అని నమ్ముతున్నాను. ఏది సత్యం కాదో దాన్ని నేను సత్యం అని నమ్మడం మొదలు పెట్టినప్పుడు, అంటే ఇవన్నీ కూడా ఇల్యూజరీ థింగ్స్, ఇవన్నీ ఇల్యూజన్స్, ఇవన్నీ భ్రమలు. అందుకే పత్రి గారు ఏమంటారు అంటే సత్పవత్ రజత్ అంటే ఈ తాడుని మనం పాము అనుకుంటున్నాం చీకటిలోన. ఎవడైతే అన్ని భ్రమలు తొలగించుకున్నవాడో వాడు మాత్రమే మాధవుడు అంటాడు. ఓకే, ఇవన్నీ భ్రమలు ఎక్కడి నుండి మూలం వచ్చాయి? ఈ మనస్సు నుండో, బుద్ధి నుండో, చిత్తము నుండో ఉద్భవిస్తూ ఉన్నాయి. ఈ మనస్సు, బుద్ధి, చిత్తం నుండి ఉద్భవించడం వల్ల వాటిని నేను అనుకుంటున్నాం. అందుకే చాలా మంది మాస్టర్స్ థర్డ్ ఐ అనుభవాలన్నీ చెప్పినప్పుడు అద్భుతం, గొప్పదే. అయితే ఇవన్నీ అనుభవాలు కూడా ఒక ఏకత్వం యొక్క తలుపులు. ఇవన్నీ వాటికి అటువంటి హంతాలన్నీ కూడా తలుపులు దాటుకుంటూ ఆ ఏకత్వానికి బయలుదేరడానికి మనం అందరం కూడా అన్ని రకాల ప్రయాణాలు చేస్తూ ఉన్నాం అనమాట. అన్ని రకాలైన అనుభవాలు పొందుతూ ఉన్నాం. ఓకే, ఈ సత్యం నాకు ఎరుకలోకి రాకున్నంత వరకు కూడా ఈ పునరపి జననం పునరపి మరణం అన్న చక్రంలోనూ ఉండనే ఉంటాము. అయితే పత్రి గారి దగ్గర తిట్టించుకోవడము, కొట్టించుకోవడము, నన్ను నేను సరి చేసుకోవడము, చిన్న చిన్న మాటలతోన, ప్రేమతోన దగ్గరికి రానిచ్చుకోవడము, అన్ని విషయాలు కూడా నేను అనుభవించానండి పత్రి గారి దగ్గర. ఇది ఒక్కటి అని నేను చెప్పలేను. ఒక రకంగా చూడాలి అంటే గిన ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లైక్ పత్రి గారి పరిచయం వల్ల నా సంపూర్ణమైన జీవితం 360 degrees ఆఫ్ టర్నింగ్ రేడియస్ హ్యాస్ కంప్లీటెడ్. ఒకటి అర్థం అయిపోయింది ఏంటి అంటే ధనం ఎందుకు సంపాదిస్తాము అంటే జీవితాన్ని ఆనందంగా జీవించడానికి, కొద్దిగా లగ్జరీగా జీవించడానికి. ఓకే, అయితే ధనమిదం జాగత్ కాదు, ధ్యానమిదం జగత్ అన్నది ఒకటి. నెక్స్ట్ ఈ దేహం ఉంది కనుక ఏం చెప్తాము అంటే ఇదం శరీరం పరోపకారం. ఎంత అవుతుందో అంత ఇతరులకు పరోపకారం చేయాలి. ఏంటి పరోపకారం? ఏ విధంగా, ఎంతని పరోపకారం? భోజనం పెడితే సరిపోతుందా? బట్ట ఇస్తే సరిపోతుందా? ఏది ఇస్తే సరిపోతుంది? ఏది సరిపోదు, ఎందుకంటే అది మళ్ళీ తొలగిపోతుంది. కాబట్టి కేవలము ఒక్క ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మ జ్ఞానము, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని అందిస్తే మాత్రమే వాడి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి స్టాప్ అయిపోతుంది, లేదంటే లేదు. ఎప్పటి వరకు వాడికి అది అర్థం కాదో వాడు ఇంకా ఇలా పల్టీలు కొడతా రొటేషన్ అవుతూ ఉంటాడు. ఈ ఎరుక నాకు సంపూర్ణంగా వచ్చేసింది. 97 అంటే 2001-2 లోపల ఈ క్లారిటీ సంపూర్ణంగా నాకు తెలిసిపోయింది దీని గురించి. ఆ ఎరుక నాలో ఉంది. కాబట్టి నా భౌతిక జీవితంలోన కానీ, నా ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఇవి రెండు వేరు అని ఎవరైతే చూస్తున్నారో అది చాలా రాంగ్ అండర్స్టాండింగ్. ఇవి రెండు వేరు కానే కాదు. ఎందుకు వేరు కాదు అంటే ఎప్పుడు నా అంతరంలోన ఈ చైతన్యం నుండి అన్నిటినీ నేను చేస్తున్నాను అన్నప్పుడు ఈ దేహము, మనస్సు, బుద్ధి కూడా
ఈ చైతన్యంలో భాగమే అయి ఉంది. దానికి నేను ఈ శరీరాన్ని ఎలాగా ఉత్తమంగా పరోపకారం చేయడానికి ఉపయోగించాలో దాన్ని ఉపయోగిస్తూ పోతుంటాం. అంతే, వేరే ఇంకేం లేదు. ఇలాగ పత్రిజీ గారి దగ్గర ఒకానొక రోజు ఒక చిన్న విషయానికి దెబ్బలు తినడం అయ్యింది. అతనితో ఒక పాఠం నేర్చుకున్నాను. ఏదన్నా ఒకరు నువ్వు తప్పు చేశావు అన్న వెంటనే చాలా వాదించడం మొదలు పెడతాం మనం. నేను రైట్ చేశాను, లేదు నేను అలాగా ఇలాగా అది ఇది అని చెప్తూ పోతాం. ఓకే, ఎప్పుడైతే ఆ చైతన్యం నేను ఆ ఎరుకలో నేనున్నాను అన్నది నాకు పక్కా తెలిసిపోతుందో దాన్ని అలాగే స్వీకరించేస్తాం, ఏమనం మనం. ఎందుకంటే ఒక మహాసముద్రంలోని ఒక 2 చెంబుల నీళ్లు తీసి యువతలేస్తే ఏమన్నా అయిపోతుందా? ఏం కాదు. మట్టి తీసి సముద్రంలోకి వేస్తే సముద్రం ఏమన్నా కలుషితం అయిపోతుందా? కలుషితం కాదు. అనంతమైన ఈ చైతన్యం యొక్క విస్తారమైన ఇది నేను అన్నది నాకు అర్థమైపోయినప్పుడు ఏ విషయాలు కానీ నిన్ను ప్రతిఘటించవు, షేక్ చేయవు. అవి షేక్ చేస్తున్నాయి అంటే ఏదో ఒక ఇల్యూజరీ రాంగ్ ఐడెంటిఫికేషన్ ని నేను బలంగా పట్టాను, దాని వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది అని అర్థం చేసుకో. మనకు దుఃఖం వచ్చిన, ఛాలెంజ్ వచ్చిన, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి మన జీవితంలోన, దీని యొక్క కార్యకారణ సంబంధం ఏంటి అంటే ఎక్కడో నేను దాన్ని ఒక లిమిటేషన్స్ లో చూస్తున్నాను, ఇన్ఫినిట్ గా చూడడం లేదు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రతిదానికి దానికి కావలసిన విధంగా ఏ పని అయితే నేను కష్టపడి పని చేయడం మొదలు పెడతానో అది సమసిపోతుంది. దీని యొక్క ఎరుక నాకు చాలా చాలా చక్కగా పత్రి గారితో నేను నేర్చుకున్నాను. ఒక పత్రి గారు ఏ రోజైతే నన్ను ఏంటి సరిగా చూడు అన్న ఒక మాట చెప్పినా కానీ దాన్ని నేను ఒక 3 రోజులు 5 రోజులుగా చాలా ధ్యానించేవాడిని దాని గురించి. ఎందుకు చెప్పారు, ఏం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దాన్ని ధ్యానిస్తూ పోయే కొద్దీ ఒకానొక స్థాయిలోన అర్థమైపోయేది, ఓ దీనికోసం ఇది చెప్పాడు. అప్పుడు దాన్ని నాకు తెలిసిన వెంటనే నా అంతరంగంలో నా ఆనందము, దానిపైన ఇంకొక ఆలోచన లేకుండా ఉండిపోవడం. ఇటువంటి మానసిక పరిస్థితి నాకు దొరికినప్పుడల్లా కూడా ఓకే, ఆ సమాధాన పరిస్థితి దొరికే కొద్దీ ఓకే, నేను ఇది ఏది కాదు అన్న ఎరుకకి నన్ను నేను తెచ్చేసుకున్నాను అనమాట. అంటే ఒకానొక రోజు పత్రికారు ఇదే విధంగా ఏదైతే దెబ్బలేసి నోరు విప్పకు మాట్లాడకు అన్నాడు. అన్న వెంటనే ఎందుకు నేను చెప్పే రీజన్ కూడా విననంటాడే, మళ్ళీ దగ్గరగా ప్రేమగా తీసుకున్నారు, మళ్ళీ మాట్లాడారు పత్రిక. తర్వాత ఒక 3 రోజులుగా ధ్యానిస్తూ ఉండగా అదే సమయంలోనే నాకు అతీశ ప్రజ్ఞావేదం యొక్క పుస్తకం కూడా దొరికిందనమాట. ఆ పుస్తకంలోన చదువుతూ ఉన్నప్పుడు ఒక చాలా గొప్ప సూత్రం నాకు దొరికింది. దాంట్లోన మనం ఏం చేస్తాము అంటే మంచితనంలో కూడా ఒక గుడ్ ఐడెంటిఫికేషన్ పెట్టుకొని ఉంటాం. ఆ గుడ్ ఐడెంటిఫికేషన్ మనకి చాలా దుఃఖాన్ని, కష్టాన్ని ఇస్తుంది అనమాట. ఐఎమ్ గుడ్ అనేసి. ఓకే, ఎందుకు ఐఎమ్ గుడ్ అన్న దాన్ని నేను బలంగా పట్టుకుంటాను అంటే నేను చాలా మంచి వ్యక్తిని, నేను ధ్యానం చేస్తాను, ఓకే, నేను చెడు కర్మ చేయను, నేను నాన్ వెజ్ తినను. ఇది కూడా ఒక తెలిసి తెలియని ఒక అహంకారం యొక్క పొరాది. ఓకే, ఈ ఐడెంటిటీ అంటే ఏ ఐడెంటిటీ నా దగ్గర ఉన్నా కానీ అది ఏదో ఒక రోజు ఏదో ఒక సంఘటన రూపేణ నన్ను బాధ పెడుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఇరిటేట్ వస్తా ఉంది అంటే అది బాధ పెడతా ఉంది నాకు. ఎందుకు బాధ పెడతా ఉంది? ఆ ఐడెంటిటీకి నాకు దెబ్బేస్తా ఉంది. ఈ ఐడెంటిటీస్ అన్ని కూడా ఎందుకు, ఐడెంటిటీ అన్న వెంటనే ఏంటి, ఫైనైట్కి వచ్చేసాం, అంటే పరిమితికి వచ్చేసాం. పరిమితిలో ఉంటే దుఃఖమే, అపరిమితంలో ఉన్నప్పుడు మాత్రమే దుఃఖం రాదు. అర్థమైందా?
ఎప్పుడు అపరిమితంలోకి మనం ప్రయాణం చేస్తామో, ఆ అపరిమితమైన చైతన్యం నేను అన్నది అర్థం చేసుకుంటాము, అప్పుడు మన దగ్గర సంపూర్ణంగా దుఃఖరాహిత్యము, జన్మరాహిత్యము రెండు వచ్చేస్తాయి. దీన్నే మనము ఆధ్యాత్మిక శాస్త్రంలోన కీలకమైన విషయంగా అర్థం చేసుకుంటాం. ఇది ఒక్కటి మనకు అర్థమైంది అంటే పత్రికారు అదే చెప్తాడు, ఏది ఎన్ని ప్రపంచ విద్యలు నువ్వు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఆధ్యాత్మిక విద్యను ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాల్సిందే అని చెప్తాడు పత్రికారు. ఎందుకు చెప్తున్నారు, ఎందుకు అంతగా ఒక్కడి నుంచి చెప్తారు పత్రికారు అంటే, ఇది నీకు అర్థమైన తర్వాత ఏ సాధనన్నా చెయ్యి, నువ్వు సంగీతం చెయ్యి, ఇంకోటి చెయ్యి, ఇంకోటి చెయ్యి, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంత అద్భుతమే. ఆ కర్మకు అంతా కూడా కౌశల్యం పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది. అర్థమవుతుందా? ఏం పెరుగుతుంది? ఆ కర్మకు కూడా ఆ కౌశల్యం పెరుగుతుంది. కౌశల్యం అంటే క్వాలిటీ ఆఫ్ కర్మ యూ విల్ స్టార్ట్ డెలివరింగ్. వెన్ యూ విల్ స్టార్ట్ డెలివరింగ్ ఇన్ దట్ వే, అప్పుడు మీ దగ్గర ఉండడానికి, తినడానికి, కూర్చోవడానికి, జీవించడానికి అందరు ఇష్టపడతారు మీతో. ఎవరు నో అని చెప్పరు దాన్ని. అటువంటి పత్రికారి దగ్గర పోయి కూర్చున్నాం అనుకోండి, అతని చుట్టూ ఒక అద్భుతమైన ఒక ఆర సృష్టించబడుతుంది. ఆ ఆరాలోన ఉండే కొద్దీ దుఃఖంలో ఉన్నవాడు కూడా అక్కడికి వెళ్తే ఆనందంగా ఉండడం మొదలు పెట్టేస్తాడు. కారణం ఏంటి? ఎందుకు అలా అవుతాడు? ఎందుకు అంటే ఆ ఇన్ఫినిట్ చైతన్యం నేను అన్నది అతనికి క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోయింది. ఆ ఇన్ఫినిట్ అన్నది నాకు అర్థమైపోయినప్పుడు నేను ఎక్కడ కూర్చున్నా అలా హ్యాపీగా ఆనందంగా కూర్చొని నో ప్రాబ్లం ఫర్ ఎనీథింగ్ టు మీ. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద ఎవరు వచ్చి కూర్చున్నా కానీ చల్లని నీడ, పళ్ళు ఉంటే పళ్ళు ఇస్తుంది. అది దానికి ఏమైనా ప్రాబ్లమా? వీళ్ళకి ఇస్తాను వీళ్ళకి ఇవ్వను అంటుందా? నో అన్నది కదా. ఎందుకంటుంది అది? రైట్ ఆర్ రాంగ్? అన్నది అది. ఎందుకంటే ప్రకృతి అలాగే ఉండేది. ఎప్పుడు కానీ మనము ఇంకా జ్ఞానానికి సంబంధించిన మాటలు మాట్లాడుతూనే ఉంటాము, ఇది ఇలా అది అలా చెప్తూ ఉన్నాము అంటే మనం అది కాలేదు అని గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్వీట్ కానీ, ఒక కాఫీ కానీ, ఒక మిక్చర్ కానీ, ఏదో ఒక తినబోయే వస్తువు మన దగ్గరకు ఇంకా మన చేతిలోకి రాలేదు, అంతవరకు మనకు ఏముంటుంది? ఆలోచనగా ఉంటుంది. అది ఎప్పుడు అది మన నోట్లో తీసుకొని ఎంజాయ్ చేయడం మొదలు పెడతాము, మన మనసులో నుండి ఆలోచన తొలగిపోతుంది. ఎందుకు తొలగిపోయింది? ఎందుకంటే అది మీరైపోయారు కాబట్టి. ఆ తింటున్న ఆస్వాదిస్తున్నారు కదా, ఆ ఆస్వాదన మీరైపోయారు కాబట్టి. ఆ ఆస్వాదన మీరైపోవడం వల్ల ఆలోచన డిజపేర్ అయిపోయి. అంటే మనము ఎప్పుడైతే ఆ జ్ఞానం అన్న స్థితిని మనం పొందేస్తామో, మనం పదే పదే జ్ఞానాన్ని మాట్లాడడం, ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం లైఫ్. అప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. మన చుట్టుపక్కల వచ్చి కూర్చుంటే హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఎందుకు ఆ హ్యాపీనెస్ వస్తుంది? కారణం ఏంటి? బికాజ్ అది నేనే అయిపోయాను కాబట్టి. అది నేనే అయిపోవడం వల్ల దానికి మళ్ళీ నేనది నీ ఎందుకు చెప్తాము? కరెక్టే కదా. ఇప్పుడు ఈ పురుష దేహం ఉంది, నేను పురుషుణ్ణి అని చెప్పుకుంటామా? ఆలోచన ఉంటుందా? లేదు. ఎస్, వీఆర్ దట్ అని అర్థమైపోయినప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తాం? మళ్ళీ ఎందుకు మాట్లాడతాం? అవసరమే లేదు, చెప్పే అవసరమే లేదు.
ఇట్స్ అన్ సైలెన్స్. వై ఐ హ్యావ్ టు ప్రూవ్ దట్? నాకేదో చాలా గొప్పది తెలిసింది, గొప్పదే చెప్తాను నేను, తక్కువదే చెప్తాను, ఏం అవసరం ఏం లేదు. ఇప్పుడు పత్రి గారికి జ్ఞానము చాలా గొప్ప జ్ఞానమే ఉంది అతని దగ్గర. అలాగని చెప్పేసి నేను చాలా గొప్పదే చెప్తాను అంటాడా? లేదు. ప్రతి చిన్న దాని నుండి పెద్ద వరకు అన్ని విషయాలు చెప్పేవాడు. ఎందుకంటే జీవితం అనేది ఒక్క డైమెన్షన్ లోన ఒక చోట ఆగి లేదు. అది అన్ని రకాలైన పరిస్థితుల్ని, అనుభవాలను అన్నిటినీ కూడా పొందుతూ, అది అనుభవం పొందుతూ ఉన్నాం కనుక ఆ అనుభవిస్తున్నవాడు, అనుభవించేవాడు, అనుభవం ఉన్నవాడు, అనుభవాన్ని చూస్తున్నవాడు అందరూ ఒక్కటే ఆడ ఉండేది. దెర్ ఇస్ నో డిఫరెంట్. అందుకే పత్రి గారు ఎప్పుడు కానీ ఇంకొక మాస్టర్ని, ఇంకొక వ్యక్తిని ఎప్పుడు కానీ నో కంప్లైంట్, నో కామెంట్, నో జడ్జిమెంట్ ఎందుకు చెప్పేవారు అంటే, నీ చైతన్యంలో నుండి వేరే ఇంకొకరు లేరు అక్కడ. వేరే లేరు అన్నది నీకు ఎరుక వచ్చినప్పుడు మళ్ళీ కంప్లైంట్, కామెంట్, జడ్జిమెంట్ ఎక్కడి నుండి వస్తా ఉంది? గొప్పలు, ఎక్కువలు, తక్కువలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? అవసరమే లేదు కదా. ఏదున్నా సంతోషమే, ఏదున్నా ఆనందమే. తొందర ఏముంది చైతన్యంలో? నథింగ్ ఈజ్ దేర్ ప్రాబ్లం. ఇఫ్ యు ఆర్ ఐడెంటిఫైయింగ్ సమ్ ప్రాబ్లం, ఐడెంటిఫైయింగ్ అన్న వెంటనే ఫైనైట్కి వచ్చేసాం. ఇన్ఫైనైట్ నుండి ఫైనైట్కి వచ్చేసాం. అండర్స్టాండ్? ఎస్ మాస్టర్స్, ఇది నేను పత్రి గారితో నేర్చుకున్న చాలా విషయాలు. ఓకే, నన్ను నేను రెక్టిఫై చేసుకోవడంలో నా పత్రి గారి దగ్గర మనస, వాచ, కర్మణ ఈ మూడిటిని కూడా ఒక స్ట్రైట్ లైన్ గా ఉంచుకొని నేను జీవిస్తున్నాను ఈ రోజుకి కూడా. ఏది కూడా చెప్పాలి అనుకుంటే చెప్తాను, ఇవ్వాలి అనుకుంటే ఇస్తాను, లేదు అంటే లేదని చెప్తాను. అంతరంగంలో ఒకటి, బాహ్యంలో ఒకటి, ఇంకోటి చెప్పలేను. అయితే అక్కడ ఉండే పరిస్థితులకి ఇక్కడ అవసరం లేదు అన్నప్పుడు మౌనం పాటిస్తాం, అంతే తప్పితే వేరేది ఏం చేయలేము. పత్రికారు కూడా ఎప్పుడు చెప్తారనమాట, ఆ కామన్ సెన్స్ ఉండాలి నీకు, ఏ సమయంలో ఏది మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఇది అవసరమా, ఇది అనవసరమా అంట. ఎస్ మాస్టర్స్. ఇది నా యొక్క ప్రయాణం పత్రిజీ గారితోనే. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. పవని మేడం, పవిత్ర మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మాస్టర్స్, ఎవరైనా మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. చెప్పండి మాస్టర్స్, ఎవరైనా. ప్రసన్న గారు, పరిచిత చిట్టి, పావని, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? పావని చెప్పండి. గారు మాట్లాడతారా? నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. జస్ట్ నేను ఒక 10 minutes ముందే జాయిన్ అయ్యాను. నో ప్రాబ్లం మేడం. 7:00 కి మీ తర్వాత నా క్లాస్ అని చెప్పారు. ఓకే. మీటింగ్ అది లేట్ అయ్యి ఇప్పుడే వచ్చాను అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది సార్. ఆ 10 minutes లో కూడా ఎంతో అద్భుతంగా నేను మీ దగ్గర నుంచి ఎంతో పత్రి సార్ యొక్క ప్రభావం మీ జీవితంలో ఎలా ఉంది అన్నది చాలా అద్భుతంగా తెలుసుకోగలిగాను. థ్యాంక్ యూ చాలా మేడం. బాగుంది సార్. థ్యాంక్ యూ. మీ త్రికరణ శుద్ధి గురించి చెప్పారు చక్కగా. అంటే సార్తో ఆ సాంగత్యంలో మనలోని ఆ సత్యం ఏదో మనకి బోధపడుతూ ఉంటుంది సార్. అనుక్షణం ఆ ఎరుక అనేది కలుగుతూ సెల్ఫ్ చెక్ అవును మేడం. అనేది పెరుగుతూ ఉంది సార్ చక్కగా. అవును మేడం, కరెక్ట్. అది ఆత్మ విచారణ అవును మేడం. అనుక్షణము పత్రి ఆత్మ గారు విచారణ. అదే చాలా మంది ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా మంది మాస్టర్స్ కళ్ళు మూసుకుంటారు, తల దించేస్తారు, అది కాదు ధ్యానం కూర్చునేది, అది ఇది అని చాలా మంది మాట్లాడతారు. అయితే అదంతా కూడా పత్రి గారు ఒక చోట చాలా చక్కగా చెప్పారనమాట. ఈ డౌట్స్ కి ఆన్సర్, దేహాన్ని స్ట్రైట్ గా సమస్తకాయ శిరోగ్రీవం అన్న దాన్ని
పత్రి గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సమస్త కాయ శిరోగ్రీవం అంటే ఈ సమస్తం యొక్క కాయాన్ని, శిరో అంటే తల, గ్రీవం అంటే గొంతు. అయితే తలలో ఉన్న తలుపులు అంటే ఆలోచనలు, గ్రీవం అంటే మాటలు, కాయం అంటే దేహం యొక్క చేసే చేష్టలు. ఇవి మూడు కూడా ఒకే లైన్ లో ఉండని, అది ధ్యానం అంటే. డోంట్ మిస్టేక్ స్ట్రైట్ గా కూర్చుంటేనే అని సమకాయ మీరు అనుకోకండి. శిరోగ్రీవం అంటే అందరూ అది ఒక రాంగ్ అండర్స్టాండింగ్ కి తెచ్చేసుకున్నారు అందరూ కూడా. చైతన్యానికి నువ్వు స్ట్రైట్ గా కూర్చుంటే ఏంటి, పడిపోతే ఏంటి, ఎరుకతో ఉంటే ఏంటి, చైతన్యం అది ఆల్ ది డైమెన్షన్స్, ఆల్ ది యాంగిల్స్ లోన అన్ని రకాలుగా అవైలబిలిటీలో ఉంది. అది ఒక రాంగ్ అండర్స్టాండింగ్ లో ఉన్నారు. అయితే స్ట్రైట్ గా కూర్చొని మాట్లాడేటప్పుడు ఎరుక లేకుండా మాట్లాడటము మొదలు పెట్టేసుకుంటారు. అది చాలా పెద్ద ప్రాబ్లం. ఎస్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, మీరు చెప్పిన ఒక పాయింట్ నాకు, ఏదైనా నా అనే ఐడెంటిటీ అనేది కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ కొనితెస్తుంది అని అన్నారు కదా సార్ మీరు. అవును, చెప్పండి. సో నా అంటే నేను నిజాయితీగా ఉన్నాను, నేను శాకాహారిగా ఉన్నాను, నేను కష్టపడుతున్నాను అంటే అన్న ఫీలింగ్ కూడా మనకి చాలా సమస్యలు తెస్తుంది సార్. అంటే అవతల అప్పుడు మనల్ని ఏమన్నా అంటే కూడా మనం తీసుకోలేము. అదే మేడం, అందుకే ఏమంటాడంటే మనము నేను ఏదో చేస్తున్నాను అన్న ఫీలింగ్ తో చేస్తాను చూడండి. అందుకే మనకు గీతలోనే ఏమన్నారు అంటే ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని నిష్కామ కర్మగా చెయ్యి అంటే, చేయడం వరకు నీ పని, తర్వాత వదిలేరా, చెయ్యి వదిలే, చెయ్యి వదిలే, చెయ్యి వదిలే, అంతే. నీకు ఏం సంబంధం లేదు అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన భౌతిక జీవితాన్ని తీసుకుందాము. పెళ్లి చేసుకున్నప్పటి నుండి పిల్లల్ని కానీ సంసారం చేసి ఎంతంతా చేసింటాం, రైటా? అవును సార్. దాన్ని నేను ఇంత చేసినాను అని నేను ఫీల్ అయ్యి ఏడ్చినా కానీ ఆ సంసారం నుండి బయటికి వస్తామా, పని చేసేది ఆపేస్తామా? చేయాల్సింది సార్. ఏం చేయం, రెండు జరుగుతూనే ఉంటాయి, కరెక్టా? ప్రాబ్లం ఎక్కడుంది ఆడా? మనం అనుకోవడంలో ఉంది. అనుకోవడానికి కారణం ఏంటి? ఈ మనస్సుకు బుద్ధికి ఎక్కడో అజ్ఞానం ఉంది. అవును. అందుకే దుఃఖాన్ని సృష్టించుకుంటున్నాను, కరెక్టా కదా? ఈ మనస్సుకు బుద్ధికి కావలసిన జ్ఞానం ఎవరు ఇవ్వాలి? నేనే నా పురుష ప్రయత్నం చేయాలి. ఏంటి? కొద్దిసేపు డైలీ 1 అవర్ ధ్యానం చేశానా, పుస్తకం చదివానా, ఆ పుస్తకం చదివిన దాన్ని నన్ను నేను సెల్ఫ్ అనలైజ్ ఎలా చేసుకుంటున్నాను, ఎక్కడైనా సత్సంగం పార్టిసిపేట్ అయ్యానా, విన్నానా, దాన్ని అర్థం చేసుకున్నానా, హౌ కెన్ ఐ చేంజ్ ఇట్, చేంజ్, హౌ కెన్ ఐ చేంజ్ మై సెల్ఫ్, ఓకే అంటే అన్ని కూడా తొలగిపోయేవే కదా. ఈరోజు దేహం టప్ అని వెళ్ళిపోయిన వెంటనే మీరు చేసిన పనిని అందరు గుర్తు చేసుకుంటారు, ఒక వారం మాట్లాడతారు, వదిలేస్తారు. ఇది సహజమే కదా. ముఖ్యంగా ఆర్గనైజేషన్స్ లో ఎక్కడైనా వర్కింగ్ వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళు తప్పు లేకుండా మాటలు పడాల్సి వచ్చినప్పుడు లేదు మేడం, అవన్నీ కూడా ఏమంటే అవసరం లేదు నీకు అక్కడ. ఆ సమయం ముగిసిపోయింది, అక్కడ నుండి వెళ్ళిపోవాలి. దానికి ఇప్పుడు ఏ రీజన్ లేకున్నట్టుగా నిన్ను ఆర్గనైజేషన్ నుండి తీసేశారనుకోండి, ఊరుకుంటారా మీరు? లేదు. మీ ప్రారంధం అక్కడ ముగిసిపోయింది, వాళ్లకు నీకు సంబంధం తెగిపోయింది, అయిపోయింది. యు లీవ్ ఇట్, గో, మూవ్ ఆన్. ఇస్తారు. మన తప్పు లేకపోయినా మనం హార్డ్ వర్క్ మేడం, చేస్తున్నా ఈ రోజు మాటలు అవును పడాల్సి మేడం. వచ్చినప్పుడు చాలా దుఃఖం వచ్చేస్తుంది సార్. అప్పుడు అదే దుఃఖం ఎందుకు వస్తా ఉంది అంటే, నేను ఐడెంటిఫై చేసుకుంటున్నాను కదా, ఈ దేహము, మనస్సు, బుద్ధి నేను అనేసి ఐడెంటిఫికేషన్ వచ్చేసింది కదా. అదే సార్. ఎప్పుడు షేప్ వచ్చేసిందో మేడం, ఐడెంటిటీ అంటే షేప్ వచ్చేసింది కదా. అది మానసికంగా ఉండొచ్చు, దేహపరంగా అయినా ఉండొచ్చు, అవునా కదా? షేప్ వచ్చిన వెంటనే దాని అర్థం ఏంటి? లిమిటేషన్ లో ఉన్నాను అనేసి. అవును. దాని లిమిటేషన్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ముగిసిపోతుంది, అంతే, వేరేదేముంది, రైట్? అవునా కదా? సార్ ఆ స్థితి మాకు రావట్లేదు సార్, తెచ్చుకోవాలి. స్థితి రాదు మేడం,
మనల్ని మనం మార్చుకునే కొద్దీ ఆ స్థితిలో ఉంటాం అంతే. మనం కార్లో వెళ్తూ ఉంటాము, హైదరాబాద్కి వెళ్ళాలో, బెంగళూరుకి వెళ్ళాలో, ఢిల్లీకి వెళ్ళాలా అంటే ఢిల్లీ వస్తుంది, మనం దగ్గరికి వెళ్తామా? మనమే వెళ్తాం సార్. ఉమ్. మనం వెళ్తే అక్కడికి రీచ్ అవుతాం మేడం. అంటే ఇప్పుడు ఉండే కంఫర్ట్ జోన్ ని వదులుకోవడానికి ఇష్టపడం మనం. రైట్ ఆర్ రాంగ్? ఎస్ సార్. కంఫర్ట్ జోన్ ని ఎప్పుడు వదులుకోవడానికి ఇష్టపడమో మనం ఆ స్థితికి ఏ రోజుకు రీచ్ కావం. ఎందుకు అంటే మనం ఇక్కడ కాలు తీసే కదా అక్కడ కాలు పెట్టేది. ఉమ్? ఎస్ సార్, అవునా ఎస్ కదా? సార్. అర్థమైనా? అంటే ఇక పైన నేను ఇలా దుఃఖపడరాదు, ఇలా నేను జీవించరాదు, నాకు ఇది అవసరం లేదు, ఆ ఇన్ఫినైట్ ఏంటో నేను అర్థం చేసేసుకోవాలి, ఇక పైన నాకు ఇది వద్దే వద్దు అన్న నిర్ణయం మీలో జరిగితే గిన మీ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఊరికే వద్దు అని కాదు, ఇక పైన వద్దే వద్దు నాకు ఇది. ఊరికే వద్దు అంటే పని జరగదు. ఉంటే ఇలా, లేకపోతే వద్దు. అష్టవక్ర మహాగీత చదవండి, ఓషో గారిది, చాలా చక్కగా ఉంది. ఓకే సార్. అతీశ ప్రజ్ఞావేదంలోని సూత్రాలు ఉన్నాయి, వాటిని ఆచరించండి, మీ లైఫ్ మారిపోతుంది. ఓకే సార్. ఓకే, డన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి.